ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి చతుర్థ స్థానమందు బుధ శుక్రుల యొక్క యుతి చాలా గొప్పది. అలాగే చంద్రుని యొక్క బలం కూడా ఈ వారంలో చాలా యోగ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. 30 రోజుల తర్వాత చంద్రుడు జన్మరాశి యొక్క సంచారం వల్ల శరీర సౌఖ్యం ఆరోగ్య అన్నారంటే ఇక్కడ మానసిక ప్రశాంతతకి, మనసుకు నచ్చినటువంటి ప్రాంతాన్ని సందర్శించడానికి, నచ్చినటువంటి వ్యక్తులతోటి మాట్లాడడానికి, లేదా ఉద్యోగ వ్యాపారాల్లో నచ్చినటువంటి విధంగా ముందుకు వెళ్ళడానికి ఈ గ్రహస్థితి చాలా సహకరిస్తుంది. అయితే వారం ప్రారంభంలో చిత్తభ్రంశాన్ని కలగజేస్తుంది. చంద్రుడు ద్వాదశ స్థానగతో చంద్రః, ప్రతి కార్యాన్ని ఆయన ఇబ్బంది పెడతాడు. అంటే ఏదైనా ఉదాహరణకి పలానా బయటికి వెళదాం, దానిలో ఆటంకాలని తీసుకొస్తారు, లేదా ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడిని తీసుకొస్తారు. ఏదైనా ఒక విషయం పీకల మీదకి వచ్చేంత వరకు కూడా మీది ఏమవుతుంది అనేటువంటి ఒత్తిడి ఉండి సడన్ గా అది అంత చల్లారిపోతూ ఉంటుంది. ఇలా ఒకేసారి ఇబ్బంది పెట్టడం, ఒకేసారి మిమ్మల్ని కొంచెం ఆ ఒత్తిడి నుండి బయటికి తీసుకెళ్ళడం, ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది ఎక్కువగా వృశ్చిక రాశి వారికి. దీనికి రవికుజుల యొక్క యుతి, బుధ శుక్రుల యొక్క యుతి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి రవికుజులు తృతీయ స్థానంలో ఉండడాన్ని, ఉపజయ స్థానంలో ఉండడాన్ని చాలా లక్ష్మీయోగంగా చెప్తారు. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రం. అటు చాలా కాలం తర్వాత మీ చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి, లేదా మీకు అనుకూలంగా ఉండేటువంటి వారిని కలుసుకోవడానికి, వారితో మాట్లాడడానికి, లేదా ఆర్థికంగా ఏదైనా గొప్పగా పెట్టుబడులు పెట్టడానికి, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ వారంలో గ్రహస్థితి సహకరిస్తుంది. భూపరమైనటువంటి లావాదేవీలు కానీ, అంటే ఇల్లు లేదా స్థలాలు అమ్మకాలు కొనుగోలు ఇటువంటి విషయాల్లో కానీ, వీటన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. మరీ ముఖ్యంగా మనోధైర్యాన్ని, సోమవారం దగ్గర నుండి ఉన్నటువంటి గ్రహస్థితి మనోధైర్యాన్ని ఇస్తుంది. అలాగే ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇది ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఏదైనా ఒక స్టేజ్ ఎక్కి మాట్లాడాలి, లేదా ఏదైనా మనం ప్రసంగం చేయాలి, లేదా ఏదైనా మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి, ఇటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా సహకరిస్తుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలలో, పోటీ తత్వంలో విజయాన్ని సాధించడానికి వృశ్చిక రాశి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి. ఇది అదృష్ట కాలము. ముఖ్యంగా ఒక చిన్న అదృష్టము అనేటువంటిది ఒక స్పార్క్ లాగా వచ్చి వెళ్ళిపోయేటువంటి వారము. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో అటు ఆరోగ్య పరిస్థితులు కొంత మేరకు బాగానే ఉన్నాయి, ఆర్థికంగా బాగుంది, కుటుంబ సపోర్ట్ ఉంటుంది, విద్యా ఉద్యోగ సంబంధమైన వ్యవహారాలు కూడా పర్వాలేదు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి.